ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు గ్రహబలం కార్యక్రమంలో మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. అలాగే మీకు జాతక రీత్యా ఏదైనా సమస్య తలెత్తినట్లయితే వాటి పరిష్కార మార్గాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న టాప్లో ఏవైతే నెంబర్లు కనిపిస్తున్నాయో వాటికి కాల్ చేసి గురువుగారితో మాట్లాడి దానికి పరిష్కార మార్గాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, బాలారిష్ట దోషాలు అంటారు. అసలు బాలారిష్ట దోషాలు అంటే ఏంటి ఒకసారి చెప్తారా? బాలారిష్ట దోషములు అనేటువంటిది మనిషి యొక్క జన్మించిన తదుపరి ఏర్పడేటువంటిది. అంటే ఇక్కడ చాలామందికి ఒక సందేహం ఉందమ్మా. ఏంటంటే ఈ పుట్టినప్పుడు ఎవరికైనా కానీ సంతోషం, అమ్మాయి పుట్టినా లక్ష్మి పుట్టిందని, అబ్బాయి పుట్టినా ఈశ్వరుడు విష్ణు వంశ పుట్టాడని చాలా సంతోషపడతారు. అయితే పుట్టిన తర్వాత ఏ నక్షత్రం పుట్టారు అని చెప్పి తెలుసుకుంటారు. సహజమే. కొన్ని దుష్ట నక్షత్రములు ఉన్నాయి. ఆ నక్షత్రములలో జన్మించినప్పుడు ఆ నక్షత్ర ప్రకారముగా ఉండేటువంటి దోషం. కానీ చాలామందికి ఉండేటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే ఇది ఒక రకంగా కన్ఫ్యూజన్లో పడేసేసారు మొత్తం పూర్తిగా. పుట్టినప్పుడు జన్మించిన నక్షత్రము చెడు నక్షత్రం అయితే, ఉదాహరణకి కృత్తికా నక్షత్రము, మఖా నక్షత్రము, రోహిణి నక్షత్రము, ఇలా కొన్ని నక్షత్రములు ఉన్నాయి. గండ నక్షత్రాలు, రేవతి లాస్ట్ పాదము, అశ్విని మొదటి పాదంలో కొన్ని ఘడియల్లో. సో ఇవేంటంటే గండాంత నక్షత్రములు అని అంటారమ్మా. ఈ గండాంత నక్షత్రంలో జన్మించినప్పుడు నక్షత్ర దోషమే ప్రధానం. కాకపోతే బాలారిష్ట దోషానికి నక్షత్ర దోషానికి చాలా తేడా ఉంది. చాలామంది మన వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు ఏమనుకుంటారంటే, చాలామందికి ఉండేటువంటి కన్ఫ్యూజనే ఈ నక్షత్ర దోషమే బాలారిష్ట దోషమేమో అనుకుంటారు. అంటే జన్మించిన సమయం ఒకటి ఉంటుంది, ఆ సమయానికి ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్నానికి సంబంధించి లగ్నాన్ని అనుసరించి కొన్ని గ్రహాలు అనేటువంటి స్థితికి అవుతున్నప్పుడు శుభగ్రహాలు పాపస్థానాలలో ఉన్న, పాపగ్రహాలు శుభస్థానాలలో ఉన్న, అష్టమ స్థానం ఆయుస్థానం కాబట్టి ఆ అష్టమ స్థానంలో ఈ సంబంధించినటువంటి పాపగ్రహాలు రాహువు కుజుడు ఇలా ఉన్న ఈ విధి బాలారిష్ట దోషములు అంటారు. ఆ గ్రహాలకి జపతర్పణ హోమాదులు జరిపించుకుంటే ఈ బాలారిష్ట దోషాన్ని అనుసరించి 8 సంవత్సరాల వరకు, లేకపోతే 16 సంవత్సరాల వరకు, 24 సంవత్సరాల వరకు పిల్లలు అనారోగ్యంతో పీడింపబడుతుంటారు. ఎన్ని వైద్యములు చేసినా ఎక్కువగా వైద్యుని తరచూ సంప్రదించాల్సి వస్తుంది. కానీ బాలారిష్ట దోషం చేయించుకుంటే అసలు వైద్యుని సంప్రదించిన అవసరం చాలా తక్కువగా వస్తుంది. అన్ని మతాలలో కూడా ఈ బాలారిష్ట దోషం ఉన్నాయి. ఆ మతానికి సంబంధించినటువంటి పరిహారాలు వాళ్ళు పాటిస్తారు. కానీ మనము ఈ గ్రహ పరిహారం పాటించుకున్నట్లయితే తప్పకుండా ఉన్నటువంటి ఈ పిల్లవాళ్ళకి, అమ్మాయికి ఉన్నటువంటి దోషములు తొలగిపోతాయి. నక్షత్ర దోషము వేరు, బాలారిష్ట దోషము వేరు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఓకే గురువుగారు, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. నరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయిదండి. ఓకే, టైము డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అండి. 14/10/1989. ఓకే, టైం అండి? ఉదయం 10:50 ఓకే, ప్లేస్ అండి ఎక్కడ జన్మించారు? కరీంనగర్ అండి. ఓకే, గురువు గారితో మాట్లాడండి. నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి ఆయన, ఏం తెలుసుకుందామని. అబ్బాయి యూఎస్లో ఉంటాడండి. ఉద్యోగం జర మంచి డెవలప్మెంట్ ఎప్పుడు ఉంటుందని అడుగుతాం. ప్రధానంగా నక్షత్రం వచ్చేసి రేవతి నక్షత్రం, 1వ పాదం, మీన రాశి, ధనుర్లగ్నం. ప్రస్తుతం శుక్ర మహాదశ కాబట్టి అంటే భవిష్యత్తులో ఈ అబ్బాయి ఏదైనా వ్యాపారం చేసుకోవాలని ఆలోచనలో ఉన్నాడా నాయన? అంటే చిన్నపిల్లవాడు కాబట్టి అటువంటి ఆలోచన ఏం లేదు. 2031 వరకు సేవ. అంటే సేవ అంటే ఏంటి? ఇక్కడ గమనించాల్సింది, ఎక్కడైనా కానీ పని చేయాలి. 2031 వరకు ఈ అబ్బాయి జాతకరీత్యా వ్యాపారానికి అనుకూలం కాదు. ఎందుకంటే వ్యాపారం ఖచ్చితంగా చేస్తారు భవిష్యత్తులో సొంతంగా. 2031 వరకు ఉద్యోగం చేయాల్సిందే. అయితే ప్రస్తుతం 2024 అక్టోబర్ వరకు ఈ యొక్క శుక్రమహాదశలో గురువు యొక్క అంతర్దశ, తదనంతరం శుక్రమహాదశలో శని యొక్క అంతర్దశ ప్రారంభమవుతుంది, ధనాధిపతి. కాబట్టి ఈ అక్టోబర్ తర్వాత ధనాధిపతి అయినటువంటి శని యొక్క అంతర్దశ రావడం, ధనాధిపతి అంటే ధన మార్గాన్ని కలగజేస్తాడు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ దశమ స్థానం, వృత్తి ఉద్యోగ స్థానంలో పాపగ్రహమైనటువంటి కుజుడు స్థితి పొంది ఉండడం. ఈ కారణం చేత ఏమవుతుంది, ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగంలో మనశ్శాంతి లభించదు.
కాబట్టి తండ్రిగా మీరు ఈ అబ్బాయికి ముందుగానే కాస్త ఎడ్యుకేట్ చేసి ఉద్యోగంలో ఎలా ఉంటాయి, అధికారులు తోటి ఉద్యోగస్తులతో ఎలా ఉంటాయని కాస్త వివరంగా కాస్త అర్థమయ్యేటట్టు చెప్పి ఆ అబ్బాయిని మెంటల్లీ మీరు కన్విన్స్ చేయండి ఉద్యోగం అనేటువంటిది. ఎందుకంటే సమస్యలు ప్రతి చోట ఉంటాయి, ప్రతి చోట ఉద్యోగంలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే తనకు తానుగా నచ్చకుండా ఉద్యోగాన్ని మార్చే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ఈ యొక్క అక్టోబర్ తర్వాత ఈ అబ్బాయి జాతకరీత్యా ఉద్యోగ సంబంధించినటువంటి దోషములు ఉన్నాయి. కాబట్టి అక్టోబర్ తర్వాత యోగదాయకంగా ఉంది. కానీ కుజగ్రహ ప్రభావం నుంచి బయటపడితే తప్పకుండా ఉద్యోగం అనేటువంటిది లభిస్తుంది. జాతకరీత్యా ఈ యొక్క శుక్రమహాదశలో శని అంతర్దశ వెళ్ళిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం మార్చి తర్వాత ఈ అబ్బాయికి ఖచ్చితంగా ఉద్యోగంలో స్థిరపడతాడు. ఈ 6 నెలలు ఖచ్చితంగా కష్టపడమని చెప్పండి. ఇక ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి మంగళవారం నాడు ఉదయం 6 to 7 మధ్యలో బెల్లం నీటిలో నానబెట్టినటువంటి కందులని ఆవుకి తినిపించండి. తప్పకుండా ఈ అబ్బాయికి ఆ దోషం తొలగిపోయి ఉద్యోగం లభిస్తుంది. శుభం భూయాత్. మరో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. నాగరాజు గారు వేములవాడ నుంచి. నాగరాజు గారు నమస్తే అండి. నమస్తే నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి, మ్యారేజ్ గురించి కదా. ఓకే అండి. టైం, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/2/96. ఓకే, టైం అండి? అంటే 27 రాత్రి 12:05. మేము 28 తీసుకుంటున్నాం. ఓకే అండి. ప్లేస్ ఎక్కడ జన్మించారో కూడా చెప్పండి. జగించాల. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. ప్రైవేట్ హాస్పిటల్ జగించాల. మాట్లాడండి ఆయన. మా అబ్బాయి గురించి స్వామి. ఏం తెలుసుకుందాం ఆయన మీ అబ్బాయి గురించి? పెళ్లి గురించి. పెళ్లి గురించి. ఈ అబ్బాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా మీరు? లేదండి. ఓకే. ఏమండి ఏం మాట్లాడుతున్నారు? లేదండి. లేదు. ఓకే. కాలసర్పదోషం అంటూ ఏమీ లేదు. కానీ కుజదోషం ఉన్నటువంటి జాతకం, కుజదోషం ఉన్నటువంటి అమ్మాయితో వివాహం జరిపించండి. ప్రస్తుతం గోచార రీత్యా వివాహ స్థానంలోనే గోచార గురుడు సంచారం జరుగుతున్నటువంటి దశ ప్రకారం చూసుకున్నట్లయితే గురు మహాదశలో ప్రస్తుతం ఈ అబ్బాయికి జాతకరీత్యా శుక్రుని యొక్క అంతర్దశ ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్ మంత్ ఎండ్ నుంచే గురు మహాదశలో శుక్రుని యొక్క అంతర్దశ. శుక్రుడు ఏమయ్యాడు? వివాహ స్థానాధిపతి. కాబట్టి వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయండి. తప్పకుండా ఈ వచ్చే సంవత్సరం ఆగస్టు లోపల ఈ అబ్బాయికి వివాహం కుదురుతుంది. ప్రయత్నం చేయండి. అయితే ఉన్నటువంటి దోషాలలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వివాహకారకుడు మరియు వివాహ స్థానాధిపతి కూడా శుక్రుడయ్యాడు. అతనికి లాభస్థానం అనగా సప్తమాత్ లాభస్థానం, పంచమస్థానం దోషప్రదం. కాబట్టి శుక్రుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం కూడా యోగభంగం ఈ అబ్బాయి జాతకరీత్యా. కావున ఈ యొక్క శుక్రుడికి కేతువుకి జపతర్పణ హోమాదులు జరిపించి శుక్రవారం రోజున లక్ష్మీ ఫోటోకి ఎర్రటి పూలమాలు వేసి లక్ష్మీ సహస్రనామం చదవండి. ఈ విధంగా 11 శుక్రవారాలు జరిపించిన తర్వాత 11వ శుక్రవారం రోజున 3 ముత్తైదులకి స్త్రీ అలంకరణ వస్తువులు ఇచ్చి ఆ 3 ముత్తైదుల చేత ఆశీర్వచనం తీసుకోండి. తప్పకుండా ఈ అబ్బాయి జాతకంలో ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది. తాను కోరుకున్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం జాతకరీత్యా ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి. శుభం భూయాత్. రైట్ గురువు గారు. అప్పలనాయుడు విజయనగరం నుంచి లైన్లో ఉన్నారు, తనతో కూడా మాట్లాడదాం. రైట్ అప్పలనాయుడు గారు. మేడం గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. 1995 అండి. ఓకే. జూలై 6వ తారీఖు అండి. ఓకే, టైం అండి? టైం తెలియదు మేడం గారు. ఓకే అండి, ప్లేస్ చెప్పండి. విజయనగరం జిల్లా సింగవరకోట మండలం. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి ఆయన. నమస్తే. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. 95లో పుట్టారా మీరు? అవునండి. ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, మధ్యరాత్ర, సుమారు ఉజ్జాయింపుగా ఏ సమయంలో పుట్టారు? ఉదయమేనండి. ఉదయమే. అంటే ఏం తెలుసుకుందామనండి మీరు? ఈ మయాన్ని ఏమీ కలిసి రావట్లేదండి. నేను ఒక పని చేస్తాను, పనులు కూడా డల్ అయిపోయినాయి. దేనివల్ల ఏటనేసి. అంటే మీ జాతకరీత్యా చూసినట్లయితే హస్తా నక్షత్రం మీది, కన్యా రాశి. అయితే ప్రధానంగా జాతకరీత్యా మీ యొక్క జన్మించిన సమయానికి ఉజ్జాయింపుగా తీసుకున్నప్పుడు దశమం ఏం చెబుతుంది? వృత్తి, ఉద్యోగం, వ్యాపార స్థానం. కాబట్టి ఆ యొక్క స్థానము పాపగ్రహమైనటువంటి కేతుతో ఉండడం, జన్మించిన లగ్నానికి యోగించే గ్రహమే. కానీ
ఒకేసారి ఎక్కువ పనులు చేయడం, చేసే పని యందు మీరు కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషం. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా ఒక 41 రోజుల పాటు చేయండి. తప్పకుండా మీ జాతకరీత్యా ఉన్నటువంటి చేసేటువంటి పనులలో వచ్చే ఆటంకాలను తొలగిపోతాయి. ముఖ్యంగా వచ్చేటువంటి వినాయక చవితి రోజున గరికతో ఎక్కువగా అర్చన చేయండి ఆ స్వామికి అష్టోత్తర పూజ. తప్పకుండా మీకు విజయం లభిస్తుంది, ప్రశాంతంగా ఉంటారు. జాతకంలో ప్రధానమైనటువంటి దోషాలు ఏమీ లేవు. అయినప్పటికీ కూడా ఈ యొక్క జాతకానికి గురుబలం తక్కువగా ఉంది. కాబట్టి పెద్దల ఆశీర్వచనం ఎప్పుడూ తీసుకుంటూ ఉండడం, మీ జాతకరీత్యా తరచూ విష్ణు దేవాలయ సందర్శనం తరచూ చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీ జాతకంలో చాలా మార్పులు వస్తాయి. మీకు దగ్గరలోని అరసవెల్లి దేవాలయం ఉన్నది కదా, అక్కడ ఆ సూర్య భగవానుడికి సప్తమి తిథి రోజున లేదా ఆదివారం రోజున మీ యొక్క జాతకరీత్యా అర్చనాభిషేకాదులు జరిపించుకోండి. విశేషముగా ఆ యొక్క అరసవెల్లిలో కళ్యాణం జరుపుతారు, నెలలో ఒకసారి విశేష కళ్యాణము. ఆ కళ్యాణంలో మీరు పాల్గొనే ప్రయత్నం చేయండి, చాలా మటుకు దోషములు తొలగిపోతాయి. శుభం భూయాత్. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడుతున్నాం. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా కొడుకు గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/8/2003 మేడం. ఓకే అండి, టైము? టైం వచ్చేసి రాత్రి 9:30. ఓకే అండి, ఎక్కడ జన్మించారు, ప్రదేశం చెప్పండి. ఏపీ డోన్ మేడం. ఓకే అండి, డోన్ పక్కల విలేజ్ మేడం. ఓకే ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి నాయన. నమస్తే స్వామి. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి నాయన, ఏం తెలుసుకుందామని? అది కొడుకు గురించి తెలుసుకున్నాం స్వామి. చెప్పండి నాయన, ఏం తెలుసుకుందామని మీ అబ్బాయి గురించి? బాబు వచ్చేసి బీటెక్ 4వ సంవత్సరం చేస్తున్నాడు స్వామి ఇప్పుడు. అదే ప్లేస్మెంట్లు వస్తున్నాయి స్వామి, దగ్గరకు వచ్చి పోతున్నాయి, ఏది సెలెక్ట్ కావడం లేదు స్వామి. ఓకే, ప్రస్తుతం గురు మహాదశలో కేతు యొక్క అంతర్దశ జరుగుతూ ఉండడం జాతకరీత్యా, ఉద్యోగ స్థానాధిపతి కూడాను గురువై ఉండడం, మరియు షష్టమ స్థానం సేవస్థానం కాబట్టి ప్రధానంగా కుజగ్రహము చేత వీక్షించబడడం. ఈ కారణం చేత ప్రయత్నంలో ఆటంకములు అనేటువంటివి ఖచ్చితంగా జాతకరీత్యా ఉంటాయి. అయితే నవమ స్థానము దోషభూయిష్టంగా ఉండడం అంటే ఇదేంటనంటే ప్రధానంగా పిశాచగ్రహము అనేటువంటిది నవమ స్థానంలో సంప్రాప్తమై ఉండడం, స్థితి పొంది ఉండడం. ఈ కారణం చేత ప్రధానంగా మీ కుటుంబంలో పితృదోష ప్రభావాన్ని చూపిస్తుందనైనా. అంటే మీ కుటుంబంలో మీ వైపు 6 తరాలు, మీ భార్య వైపు 3 తరాలలో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు ఉన్నాయా? లేవు స్వామి, దుర్మరణాలు ఏం లేవు స్వామి. లేదా 60 సంవత్సరాలు దుర్మరణాలు అంటే మందు తాగి చనిపోతే కూడా దుర్మరణమైన స్వామి అది. అంతే కదా నాయన. రైట్ స్వామి. విషం తాగి మరణించిన ఇవన్నీ దుర్మరణాలే. ఉన్నాయా మీ కుటుంబంలో? అంటే మా ఫాదర్ ద్వారా లేదు స్వామి, మా భార్య ద్వారా ఒకటి ఉంది, మా చిన్నాయన కొడుకు ద్వారా ఒకటి ఉంది స్వామి. అదే మీ కుటుంబం అంటే ఇక్కడ దోషము, ఈ పితృదోషం ప్రత్యేకంగా చెప్పుకోదలసింది ఏంటంటే కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన దోషము కాదు, ఇది కుటుంబం మొత్తానికి. కుటుంబం అంటే రక్త సంబంధము. భార్య వైపు రక్త సంబంధము 3 తరాలు లెక్కలో ఉంటుంది, భర్త వైపు రక్త సంబంధం 6 తరాలు. 6 తరాలన్నప్పుడు బాబాయిలు, పెదనాన్నలు, తాతలు, ముత్తాతలు వీళ్ళందరూ కూడా వస్తారు, మీ అన్నదమ్ములు వస్తారు, మీ భార్య వైపు వస్తారు. కాబట్టి పితృదోషం ఉంది. ఈ నెల 25వ తారీఖు రోజున పితృపక్షాలు ఉన్నాయి. ఈ పితృపక్షాలలో మన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి పితృదోష నివారణ కార్యక్రమాలు, చక్కగా జరుగుతున్నాయి. అవకాశం ఉంటే అందులో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పితృదోష ప్రభావం ఉన్నప్పుడు ఎంత మంచి అవకాశాలు వచ్చినా అన్నీ నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఏది కూడా ఇక అయిపోయింది, సెలెక్ట్ అయిపోయాము, లేదా మనం అనుకున్న పని పూర్తి అయిపోతుంది అని అనిపిస్తుంది. ఆ పరిస్థితులు కూడా అట్లాగే ఆశగా ఉంటాయి, కానీ అన్నీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి, దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఇటువంటి పరిస్థితి ఎవరికైనా ఉన్నప్పుడు అది పితృదోషముగా భావించుకొని ఆ పితృదోష పరిహారం కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా జీవితంలో ఒక సాఫ్గా వెళ్ళిపోతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అరమరికలు లేకుండా జీవితం సాఫీగా సాగుతుందని చెప్పొచ్చు. ముందుగా ఆ ప్రయత్నం చేయండి. శుభం భూయాత్. మరో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. సాంబశివరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా బాబు గారు. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/11/1996. 96. ఓకే అండి, టైము? టైం అండి 7/11 అండి. 7/11. 7/11/1996. ఓకే అండి, టైము చెప్పండి. ఏ సమయం? 11:15. 11:15 ఉదయమా?
ఓకే అండి. అలాగే ప్లేస్ కూడా చెప్పండి, ఎక్కడ జన్మించారు? నరసాపురం. ఓకే అండి. గురుగారు ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి ఆయన. నమస్తే స్వామి. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. ఏం తెలుసుకుందామని కాల్ చేశారు మీ అబ్బాయి గురించి? జాబ్ కోసం ప్రయత్నించాడు కానీ బీటెక్ చేశాడు. ఓకే, ఆ, స్వామి. చెప్పండి, ఏం తెలుసు, స్పష్టంగా చెప్పండి. అదే జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు, ఇంజనీరింగ్ జాబ్ కోసం. జాబ్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు? ఈ అబ్బాయి జాతకరీత్యా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అవకాశం కలిగినటువంటి జాతకం. ఆ ప్రయత్నం ఏం చేయట్లేదని ఆయన? చేయట్లేదు స్వామి. ఎందుకంటే లేదా ప్రభుత్వం అంటే జాతకాల్లో గవర్నమెంటు ప్రైవేటు ఇట్లా ఉండదు, ఒకే చోట ఎక్కువ కాలం పనిచేసేటువంటిది. జాతకంలో ఏంటంటే ప్రధానంగా దశమం ఉద్యోగ స్థానం. ఈ యొక్క దశమంలో నీచ స్థితి పొందినటువంటి రవిగ్రహం. కాబట్టి ఈ అబ్బాయి జాతకరీత్యా కొంత పరిహారాలు తనకు తానుగా చేసుకోవాలి. ఏంటంటే సూర్యోదయానికంటే ముందే లేచి సూర్యుడి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు ఖచ్చితంగా పాటించాలి. ఆదివారం నాడు మాంసాహారం భుజించకూడదు, ఇది నిషిద్ధం ఎవరికైనా కానీ ప్రత్యేకంగా ఈ అబ్బాయి జాతకరీత్యా. ఇక నడుస్తున్నటువంటి దశ యోగించేటువంటి దశే. ఈ రాహు మహాదశలో ప్రస్తుతం బుధుని యొక్క అంతర్దశ ప్రారంభమైంది. కాబట్టి దశమము ప్రయత్న స్థానము. కాబట్టి బుధుని యొక్క ఆక్యుపేషన్ కొంత దోషముగా ఉండడం, అంటే బద్ధకంగా ఉండడం, ఏ పని కూడాను అనుకున్నంత చురుగ్గా చేయలేకపోవడం. కాబట్టి ఈ బద్ధకాన్ని వదిలించుకొని, ఎందుకంటే గ్రహాలు అనేటువంటివి ఎప్పుడూ కూడా వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఈ యొక్క జాతకము పరిహారాలంటూ వెంపర్లాడకుండా ఆ గ్రహాలు సూచించేటువంటి ప్రవర్తన కొన్ని ఉంటాయి. ఆ ప్రవర్తనలు కనుక మనం మార్చుకుంటే గ్రహం మనకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఒక బాస్కి మనం అనుకూలంగా అతనికి వెళ్ళామనుకోండి, ప్రవర్తన మార్చుకుంటే ఆ బాస్ మనల్ని కేర్గా చూసుకుంటాడు. ఆ ప్రవర్తన బాస్కి బాస్దే, మనది ప్రవర్తన మనం ఇండివిజువల్గా ఉంటామంటే కుదరదు. ఎక్కడైనా అంతే, గ్రహాలు మనల్ని రూల్ చేస్తున్నప్పుడు ఆ గ్రహాలకి ఇష్టమైనటువంటి పనులు చేయాలి. బుధగ్రహం ఏం చెబుతుంది? బద్ధకాన్ని సూచిస్తుంది. కాబట్టి బద్ధకాన్ని వదిలేసుకోండి, తప్పకుండా ఈ అబ్బాయి పైకి వస్తాడు. ఇవే మనం జాతకరీత్యా తెలుసుకోలేటువంటిది సైన్స్. జాతకం అంటే మూఢత్వము కాదు, అంధత్వము అంతకంటే కాదు, సైన్స్. కాబట్టి దాన్ని అనుసరించి మనం ఏం చేయాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా ఆ పరిహారం చేసుకోండి. వినాయక చవితి రోజున ఖచ్చితంగా గణపతికి విశేషంగా అర్చన జరిపించండి. మంచి స్థితి కలుగుతుంది. జాతకంలో ఉండేటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి మంచి భవిష్యత్తు ఉంటుంది. శుభం భూయాత్. మరో కాలర్ రెడీగా ఉన్నారు. పావని గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు పావని గారు? నా గురించే అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/8/1987 అండి. టైం అండి? 2-4 మధ్యలో అండి. 2-4 మధ్యలో. ఉదయం అండి? లేదండి, మధ్యాహ్నం అండి. ఓకే, అలాగే ప్లేస్ కూడా చెప్పండి. ఖమ్మం అండి. ఖమ్మం. ఓకే, గురుగారితో మాట్లాడండి. ఓకే అండి. మాట్లాడండి ఆయన. నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా. కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. నూతన గృహం ఉందా లేదా అని కనుక్కుందామని ఫోన్ చేశాను. ఓకే, అంటే మరి మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? లేదండి, చూపించలేదండి. ఓకే, ప్రస్తుతం అంటే మీ యొక్క జన్మ నక్షత్రం వచ్చేసి చిత్తా నక్షత్రం, కన్యా రాశి, వృశ్చిక లగ్నం. ఈ వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి ఈ యొక్క గృహస్థానాధిపతి శని భగవానుడు. కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందినట్లయితే తప్పకుండా మీకు జాతకరీత్యా ఉంటుంది. అయితే ఈ యొక్క శని మహాదశ అనేటువంటిది మీకు 2026 నుంచి ప్రారంభమవుతుంది. శని అష్టమాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం, అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం అంటే ప్రధానంగా అంటే మీ కుటుంబంలో ఏదైనా విష్ణు సంబంధమైనటువంటి మొక్కు కానీ విష్ణు సంబంధమైన దేవత ఆరాధన చేయడం అదేదైనా కుటుంబంలో ఒక చోట ఆగిపోయిందమ్మా? ఏం లేదండి. లేదు, ఎందుకంటే ఇక్కడ విష్ణు సంబంధమైనటువంటి దోషం కూడా కనబడుతుంది, విష్ణు దేవత అనుగ్రహం. కాబట్టి మీ కుటుంబంలో ఒకసారి ఆలోచన చేయండి. అంటే విష్ణు అవతారాలు చాలా ఉన్నాయి, దేవుళ్ళు పూజించుకునేటువంటిది. ఆ ఇంటి దేవత ఆరాధన మీ కులదేవత కనుక అయినట్లయితే ఆ కులదేవత ఆరాధన మొదలు చేయండి ముఖ్యంగా. ఏంటమ్మా? ఓకే అండి. తర్వాత ఇంకోటి ఏంటనంటే ఈ వరాహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఏం చేయాలి? ప్రతిరోజు కూడా సంధ్యా సమయం అనగా సూర్యుడు వెళ్ళిపోయి నక్షత్రాలు రాకుండా ఉండి వెలుతురుండే సమయం సంధ్యా సమయం. ఆ సంధ్యా సమయంలో కాలకృత్యాదులు తీర్చుకొని తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి
వరాహస్వామి అష్టోత్తరం ఒక 8 సార్లు పారాయణం చేయండి. అలాగే వారాహి కవచం 3 సార్లు పారాయణం చేయండి. ఈ విధంగా అక్కడ ఆ మొదలుపెట్టిన రోజున ఈ అప్పల వెంకన్న స్వామి సింహాచలంలో ఉండేటువంటి స్వామికి కానీ లేదా తిరుపతిలో ఉండేటువంటి వరాహలక్ష్మి స్వామికి కానీ ముడుపు కట్టి ఒక 108 రోజుల పాటు మీరు ఆ యొక్క చెప్పినటువంటి పరిహారాన్ని పాటించండి. తప్పకుండా ఆ స్వామి అనుగ్రహం వల్ల మీకు మంచి జరుగుతుంది. వచ్చే సంవత్సరం ప్రథమార్థం అయిపోయిన తర్వాత అనగా జూన్ తర్వాత మీకు ఖచ్చితంగా గృహయోగ్యత ఉంది. మీ జాతకరీత్యా ప్రయత్నం చేయండి. శుభం భూయాత్. రాంబాబు సూర్యాపేట నుంచి అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. రాంబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా మీ బాబుది? 25/11/2000 సంవత్సరం. టైం అండి? ఉదయం 7:30. ఓకే, ప్లేస్ ఎక్కడ జన్మించారు? హైదరాబాద్ బిహెచ్ఎల్ రామచంద్రపురంలో జన్మించారండి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి ఆయన. నమస్తే. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి. మా బాబు గురించి కనుక్కుందాం. జాబు గిట్ట రావట్లేదండి, ఇబ్బంది పడుతుందని. ఓకే, మీ అబ్బాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా? అంటే మేము ఏం చూపించలే, మామూలుగా క్యాలెండర్ వస్తే చూసుకునేదంటే. ఓకే, అంటే ప్రస్తుతం ఏంటంటే శని మహాదశ జన్మించిన లగ్నానికి శని ఎండింగ్లో ఉంది. అంటే ఎప్పుడైనా కానీ ఏ గ్రహ దశ అయినా కానీ ప్రారంభం కానీ దశా ప్రారంభము దశాఛేదనం అంటే దశ ఎండింగ్ అది న్యూట్రల్ రిజల్ట్స్ అనేటువంటి ఇస్తుంది. 2022 నుంచి ప్రారంభమైనటువంటిది. ఆ యొక్క ప్రభావం చేత 2022 నుంచి చేసేటువంటి ప్రయత్నంలో కొన్ని ఆటంకాలు. కాబట్టి అయితే ఉద్యోగ లభ్యత ఉందా అంటే ఖచ్చితంగా ఉద్యోగం అనేటువంటిది ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే విదేశీ యానానికి మీ అబ్బాయి ప్రయత్నం చేస్తే జీవితంలో బాగుంటుంది. మరి విదేశీ యానానికి ఏం ప్రయత్నం చేయట్లేదా? చేయట్లేదండి. ఆ విధంగా అంటే ఉన్న ప్లేస్ నుంచి దూరంగా ఉంది. ఎందుకంటే జాతకరీత్యా కొన్ని యోగాలు ఉంటాయి. ఉన్న చోట మనం పనిచేయడానికంటే వేరే చోట పనిచేసినట్లయితే తప్పకుండా జీవితంలో పైకి వస్తాం. కాబట్టి చాలామంది చూడండి, ఎక్కడో గుజరాత్లో జన్మించిన వాళ్ళు మన దగ్గరకు వచ్చి మార్వాడీస్ కానీ గుజరాతీ వాళ్ళు కానీ చక్కగా ఉంటారు. ఎందుకంటే అందరూ రాలి కదా, కొన్ని కోట్ల మంది ఉంటారు గుజరాత్లో. కానీ కొంతమంది వచ్చి ఇక్కడికి వచ్చి బాగా ఎందుకు మనకంటి ముందరనే ఎందుకు సక్సెస్ అవుతున్నారు అంటే వాళ్ళ జాతకాలకి దూర ప్రాంతం వెళితే అక్కడ బాగా యోగిస్తుంది. కాబట్టి మీ అబ్బాయి జాతకరీత్యా కూడా దూర ప్రాంతంకి సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, ఖచ్చితంగా యోగం ఉంటుంది. అయితే మీ అబ్బాయి జాతకరీత్యా పితృదోషం మాత్రం ఖచ్చితంగా మీ అబ్బాయి జాతకంలో ఉంది. అంటే మీ వైపు 6 తరాలు, మీ భార్య వైపు 3 తరాలలో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు ఉన్నాయా? హలో, అట్లా లేవండి. ఏంటండి? అట్లా లేవండి, మా కుటుంబంలో ఎవరైనా లేదండి. 60 సంవత్సరాలు సాధారణంగా 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా ఇవన్నీ పితృదోషాలేనా? ఆయన లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోయినా అంటే బాడీ ఆర్గాన్స్ చనిపోయినా కానీ. క్యాన్సర్తో అంటే మా మదర్ చనిపోయిందండి. క్యాన్సర్తో అనేటువంటిది ఎందుకంటే ఎన్నో రోగాలు ఉన్నాయి, కానీ 3 రోగాలే ఎందుకు పితృదోషానికి పెట్టారంటే లింక్ అది జాతకరీత్యా. శాస్త్ర విజ్ఞానం మనం క్వశ్చన్ చేయడానికి లేదు. కాబట్టి ఈ అబ్బాయి జాతకంలో పితృదోషం ఉంది. ఒక తండ్రిగా మీరు ఆ పితృదోష నివారణ కార్యక్రమం జరిపించుకునే ప్రయత్నం చేయండి. నిజాయితీగా మన ఆధ్వర్యంలో ఈ నెల 25వ తారీఖు రోజున పితృపక్షాలలో పితృదోష నివారణ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. శాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. శుభం భూయాత్. బలవంత్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. బలవంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ అబ్బాయిది. 1997 అండి. ఓకే అండి, ఆ డేట్ అవన్నీ తెలుసా? డేట్ అంటే 14 అండి. నెల? పండుగ రోజు 14 పండుగ రోజు అండి. జనవరి 14. ఓకే, టైం చెప్పండి అండి. టైము 10 నుంచి 10 అండి. ఉదయమే కదా? ఉదయం అండి 8:10. ఓకే అండి, ఎక్కడ జన్మించారు ప్రదేశం? మాది పెబ్బేరు మండలం అండి. ఓకే అండి, గురువుగారితో మాట్లాడండి. ఆయన. గురుగారు పాదమే ఉందండి. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. 14 జనవరి 97 కదా? అవునండి. ఓకే, అంటే ఏ జిల్లాలో పుట్టాడు ఆయన ఈ అబ్బాయి? సిటీ దగ్గర ఏంటి? మన మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వస్తుందండి. ఓకే, పెబ్బేరు మండలం అని మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, రంగాపూర్ మా గ్రామం, సొంత గ్రామం. ఏం తెలుసుకుందాం నాయన ఈ అబ్బాయి గురించి? ఉదయం 8:10 అని చెప్పారు కదా? అవునండి. ఏం తెలుసుకుందాం నాయన? వివాహం గురించి, ఒక జాబ్ గురించి అండి. జాబ్ గురించి. ఓకే, జాబ్ గురించి.
మరి మీ అబ్బాయి జాతకాన్ని ఇంతకుముందు ఎప్పుడైనా చూపించారా? లేదండి, ఎవరు చూపించలేదు. ఎవరికీ చూపించలేదు. ఎందుకంటే 2021 సంవత్సరం నుంచి లాస్ట్ ఇయర్ అక్టోబర్ వరకు కూడా సరిగ్గా లేనటువంటి జాతకం ఈ అబ్బాయి జాతకరీత్యా. కాబట్టి ప్రస్తుతం ఏంటంటే దశాఛేదనం, అంటే బుధ మహాదశలో శని అంతర్దశ. ఇట్టి బుధుడు శని చక్కటి క్షేత్రంలోనే ఉన్నారు. అయితే దశమాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయస్థానంలో ఉండడం, షష్టమాధిపతితో కలిసి ఉండడం. కాబట్టి ఇక్కడ ఏంటంటే గ్రహచార రీత్యా కూడా కొన్ని ప్రయత్నాలు చేయాలంటే మీ కుటుంబంలో మీసము ఉన్నటువంటి దేవుని ఆరాధన ఏదైనా ఉందా నాయన? అంటే వీరభద్రుడు కానీ లక్ష్మీ నరసింహస్వామి కానీ ఇట్లా? లక్ష్మీ మా ఇంటి దేవుడు అయితే ఆంజనేయ స్వామి, అందరు పూజిస్తుంటారు మామూలు జనరల్. అంటే ఆంజనేయ స్వామికి సహజంగానే మొత్తం రోమములు అనేటువంటివి ఉంటాయి, మీసమున్న దేవుని ఆరాధన మీ కుటుంబంలో కనుక ఉన్నట్లయితే ఒకసారి ఈ సంబంధించినటువంటి వీరభద్రుని యొక్క కళ్యాణం జరిపించండి మీరు జాతకరీత్యా. తప్పకుండా ఈ అబ్బాయి జాతకంలో దోషం అనేటువంటి తొలగిపోతుంది. చేయాల్సిందల్లా కూడా ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం అనేటువంటిది చేయమని చెప్పండి. అలాగే ఏనైనా సూర్యుడికి నమస్కారము, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ఇవి చేసుకున్నట్లయితే తప్పకుండా ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది. ఈ అబ్బాయి జాతకరీత్యా ఈ నవంబర్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. శుభం భూయాత్. రైట్ గురువుగారు, బాలారిష్ట దోషాల గురించి చక్కగా వివరించారు. అదేవిధంగా మా కాలర్స్కి కూడా పరిష్కార మార్గాలను చూపించినందుకు ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. రైట్, చూసాం కదా, ఇది వాల్తి గ్రహబలం కార్యక్రమం. మీకు కూడా జాతక సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే పరిష్కార మార్గాల కోసం తప్పకుండా గ్రహబలం కార్యక్రమంలో గురువుగారితో మాట్లాడి పరిష్కార మార్గాలను తెలుసుకోండి. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి దిక్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.